ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు జగన్మాతని సౌమ్య రూపంలో శ్రీ సరస్వతీదేవిగాను, శక్తి రూపంలో మహాగౌరిగాను అలంకరిస్తారు. మరి 12 రాసుల వారు శ్రీ సరస్వతీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు సరస్వతీదేవి అలంకరణ యొక్క విశిష్టత ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరద్ ఋతువు, అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చెప్పేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, మహాగౌరి యొక్క పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహపీడను తొలగిస్తుంది. ముఖ్యంగా శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం, అలాగే పూర్వాషాఢ కూడా. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. సరస్వతీదేవి యొక్క కటాక్షం వల్ల ధీశక్తి పెరుగుతుంది. తద్వారా ఉత్తమ నిర్ణయాలు జీవితంలో అభివృద్ధి చేకూరుతాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. చదువుల తల్లి జ్ఞానదాత సుస్వరవల్లి అభయము నీయవే అమ్మా, నీ చరణము నమ్మితిమమ్మా. అభయము నీయవే అమ్మా, నీ చరణము నమ్మితిమమ్మా. శరణము కోరితిమమ్మా. వేదమాత చదువుల తల్లి జ్ఞానదాత సుస్వరవల్లి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ప్రతిబంధకాల్ని క్రమక్రమంగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆటంకాన్ని చవిచూస్తారు. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు ప్రారంభించలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని నందివర్ధనాలతో పూజించి పాయసాన్ని భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా విద్యా విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. సంతోష నిర్ణయాల ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రగతి సాధించగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టి లభిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు విద్యాపరంగా చేకూరుతాయి. ధీశక్తి పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి.
ప్రగతిని సాధించేటువంటి పట్టుదల వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు కూడా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించడం ద్వారా విభేదాలు తగ్గుతాయి. కార్యాచరణ ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. అవమానకర సంఘటనలు వృత్తిరీత్యా జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోలేకపోతారు. పోటీ ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారికి అధిక ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారిని కలవరపెడతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణలు రుచిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రీడారంగం వారికి లభిస్తుంది. ఆర్థిక సత్తువ పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు స్థిరాస్తి రంగం వారికి చేకూరుతాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. శత్రుభీతి తగ్గుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. దైనందిత కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్లగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఆంక్షల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా ప్రారంభించగలుగుతారు. క్రీడా విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారికి బలం పెరుగుతుంది. నూతన ఆలోచన సంపత్తి ద్వారా ఏర్పడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి బలం లభిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ వ్యవహారాల్లో విద్యాపరంగా రాణించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచనలు ప్రబలమవుతాయి.
స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాణించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి తేనెని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవి చూస్తారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో ఆశించినంతగా పొందలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. కార్యక్రమాలని చేపట్టడంలో వైఫల్యాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతిబంధకాలు అవుతాయి. వ్యాపార రంగం వారికి ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి దోషాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించలేకపోతారు. నష్టాల్ని భర్తీ చేసుకోలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్ల గులాబీలతో పూజించి గారెల్ని భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా మేలును కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతిభని గుర్తించేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రియాశీలక నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి ఒత్తిళ్లు తగ్గుతాయి. విజయాలు దగ్గరవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సరస్వతీ దేవిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన అంశాలు ఆర్థిక పరంగా అనుసరించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఏర్పడుతుంది. రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినంత విజయాలు సాధించలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని తెల్లటి పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా భక్తి శ్రద్ధలతో నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులు ప్రారంభించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సరస్వతీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు జగన్మాతని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు.
సరస్వతీదేవి యొక్క కృప ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. సరస్వతీదేవి యొక్క అలంకరణ విశిష్టత ఏమిటో దేవీ శరణం అంశంలో పరిశీలిద్దాం. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఈరోజు సరస్వతీదేవిగా అలంకరిస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి మానవులకు సకల విద్యల్ని ప్రసాదించి వారిలో జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యాశక్తి సరస్వతీదేవి. త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఆమె. చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘంట సరస్వతి, కిని సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే 7 రూపాల్లో శ్రీ సరస్వతీదేవి ఉంటుందని మేరుతంత్రంలో చెప్పబడింది. దుర్గాలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకారం ఎందుకు చేస్తారంటే అది ప్రకృతి స్వరూపిణైనటువంటి దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, దుర్గమాయమ్మ అని పోతనామాచ్యం చేత కీర్తించబడింది. త్రిశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. 3 విధాలైన ఈ శక్తుల్లో ఒకటైనటువంటి మహాసరస్వతీదేవి శుంభ నిశుంభులైనటువంటి రాక్షసుల్ని వధించింది. అందుకు చిహ్నంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ఉన్న రోజున ఈ అలంకరణ చేస్తారు. ఈ అలంకరణని దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శక్తివాస్తు అంశానికి స్వాగతం. ఈరోజు అలంకారం సరస్వతీదేవి. సరస్వతి కటాక్ష వీక్షణం కోసం ఈరోజు విద్యాభ్యాసం ప్రారంభించేటువంటి వారు కూడాను అక్షరాభ్యాస విశేషవంతమైనటువంటి ప్రభావాల్ని కూడా ఆచరించినట్లయితే విద్యలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని ఆ శిశువు సాధించడానికి ఆస్కారం ఉంటుంది సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వలన. సరస్వతీదేవికి తెల్ల కలువ పూలు, మొగలి పూలు సమర్పించిన, మాలను అలంకరించిన ఇంటర్వ్యూలలో విజయం లభ్యపడటానికి ఈ సరస్వతీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సుమా. విద్యలో విజయాన్ని సాధించడానికి, వృత్తిలో విజయ పరంపరలో జీవితాన్ని కొనసాగించడానికి కూడా సరస్వతి ఉపాసన సర్వే సర్వత్రా శక్తి సంపన్నతను ప్రసాదిస్తుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తి పెంచుకోవటానికి, ఏకాగ్రతకు కూడాను సరస్వతీ దేవిని గనక అర్చన చేసి ఒక గ్లాసులో పాలు తీసుకొని ఓం ఐం నమః అని చెప్పేసి జపించి ఆ పాలు అమ్మవారికి సమర్పించి వాటిని స్వీకరించినట్లయితే తప్పనిసరిగా సరస్వతి శక్తితత్వ లక్షణరీత్యా ఏకసంతగ్రాహితత్వాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో. అలాగే ఉన్నతవంతమైనటువంటి చదువులు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసుకోవడానికి కూడా ఆ ప్రయత్నాలలో విజయాన్ని చవిచూడటానికి కూడా సరస్వతీదేవిని ఈ రోజున సంపంగ పూలతో గనక అర్చన చేసి అష్టోత్తర శతనామావళితో వెన్నతో చేసినటువంటి పదార్థాల్ని గనక నివేదనగా సమర్పించినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని చేకూరుస్తుంది ఆ చక్కని తల్లి. ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను విద్యార్థునులు సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించాలి. మానసిక ప్రశాంతత, చైతన్య శక్తి పొందడానికి సరస్వతీ మాతను మల్లె, జాజి, నందివర్ధనం మొదలైనటువంటి పూలతో పూజ చేసి తెల్లటి ఆవు పాలతో కూడినటువంటి బెల్లంతో కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదనగా కనుక సమర్పించినట్లయితే తప్పనిసరిగా చైతన్య శక్తి పొందడమే కాకుండా ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఆ సరస్వతీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
ఆ శక్తితత్వం అంత గొప్పది. విద్యార్థులకి చదువుల పట్ల విముఖత కలిగినప్పుడు సరస్వతి ఉపాసన సహకరిస్తుంది. ఈరోజు గృహంలో స్త్రీలు, విద్యార్థునులు అందరూ కూడాను సరస్వతీదేవిని ఆరాధన చేయటమే కాకుండా ఆ తల్లికి తెలుపు వన్నె కలిగినటువంటి వస్త్రాన్ని అలా పూజా మందిరంలో ఉంచి దానిపైన పండ్లు, గంధం, కుంకుమ, అక్షతలు ఉంచి ఆ తల్లికి సమర్పించినట్లుగా భావించి ఆ యొక్క వస్త్రాన్ని గనక గృహిణి గనక సరస్వతీ కటాక్ష తత్వంలో అమ్మవారు అనుగ్రహించింది అని భావించి గనక ధరింపజేసుకున్నట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం ఆ గృహిణికి వచ్చి తీరుతుంది. అంతేకాకుండా చదువుకునేటువంటి పిల్లలు, విద్యార్థులందరూ కూడాను మనవరాలతో కూడినటువంటి బెల్లం లేక వేయించిన శనగపప్పు కలిపిన పదార్థాన్ని గనక 10 మంది పిల్లలకు గనక పంచినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం కలుగుతుంది. ఈరోజు గురువులను సేవించి గురువు యొక్క ఆశీస్సుల్ని గనక ఇంటిలో గనక తీసుకున్నట్లయితే సర్వాభీష్టములు కూడాను సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. ఇంతటి దివ్యవంతమైనటువంటి శక్తి తత్వం దసరా నవరాత్రుల్లో మనం ఆచరించేటువంటి సరస్వతి పూజలో దాగినటువంటి పరమార్థంగా గుర్తిరగాలి. శక్తి పుంజాల అమోఘవంతమైనటువంటి దివ్య శక్తి మీ గృహంలో ప్రసాదించడానికి ఆ జగత్కల్పవల్లి శక్తి స్వరూపంగా ఈ పూజలు అందుకొని గృహ వాస్తులో ఉన్నటువంటి వివిధ రకాలైన దోషాల్ని కూడాను పటాపంచలు చేసి అనేక రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని సాధించడానికి ఆ చక్కని తల్లి తన దివ్యమైన కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తుంది సుమా. కళారంగం, సాహిత్య రంగం, వివిధ రంగాలలో రాణించడానికి కూడాను కవిత్వం, విద్వాంసుడుగా ఖ్యాతి గడించడానికి కూడాను సరస్వతీదేవిని ఆరాధన చేయాలి. చిన్న గ్లాసులో నీళ్లు తీసుకొని కొద్దిగా నిమ్మరసం కలిపి కొంచెం ఉప్పు, గంధం దానిలో వేసి దాని మీద అరచేయిని ఉంచి ఓం ఐం అని 54 సార్లు గనక చదివినట్లయితే ఆ యొక్క ప్రసాదాన్ని కొద్దిగా స్వీకరిస్తూ నెత్తిన గనక చల్లుకున్నట్లయితే తప్పనిసరిగా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పవిత్ర జలాన్ని మీ గృహంలోని సింహద్వారం పై భాగాన, మీ ఇంటిలో ఉన్నటువంటి డబ్బు దాచుకునేటువంటి బీరువా వద్ద తప్పనిసరిగా గనక చల్లినట్లయితే ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వలన ధన సంపత్తి, కీర్తి ప్రతిష్టలు, గౌరవాదులు శక్తి సంపన్నంతో వచ్చి తీరుతాయి మీ గృహానికి. మరికొన్ని శక్తి వాస్తుకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే జిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః
నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపలా అన్న శ్లోకంలో ఆవిడ తాంబూల చర్వణం చేసిన నోరు అంత గొప్పగా ఉంటుంది. అటువంటిది తల్లి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ ఇలా పక పక నవ్వుతూ ఉంటుంది కనకదుర్గమ్మ. ఎంత స్వతంత్రంగా ఉంటుంది. ఆ నవ్వుతో పోలికి ఏం చెప్తారు, అది అమ్మ నవ్వు. శుచిస్మిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శుద్ధమైన నవ్వు, అందులో ఏ కాపట్యం ఉండదు. ఆమె సౌందర్య లహరి అన్నారు శంకరులు. సౌందర్యం అంటే పైకి అందం కాదు. పైకి అందం అయితే నాగుపం కూడా చాలా అందంగా ఉంటుంది, పట్టుకుంటారా? అమ్మ సౌందర్యం. అమ్మ వాడి వత్తైపోనివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ రాశీభూతమైనటువంటి సౌందర్యము. అమ్మ అంటే ప్రేమ. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఇక ఉండదు. కాబట్టి జగన్మాత నవ్వు ఎటువంటి చిరునవ్వు. ఆ తల్లి పరమ ప్రసన్నంగా నవ్వుతూ ఉంటుంది. అమ్మతనం అంతా నవ్వులో ఉంటుంది. అమ్మ అమ్మేనండి. అమ్మ అన్న మాటకి అమ్మ నవ్వేమిటండి? అమ్మ కట్టి విప్పేసినటువంటి బట్ట, అమ్మ కట్టి విప్పేసినటువంటి బట్టలన్నిటితో బొంత కుట్టించుకు పడుకోండి, నిద్ర పట్టేస్తుంది. అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుంది. అమ్మకి 95 ఏళ్ళు రానివ్వండి, అమ్మ అంత వృద్ధురాలైపోయినా సరే వెళ్ళి బక్క చిక్కిపోయి పైకొచ్చేసిన మోకాళ్ళ మీద తల పెట్టుకుంటే ఆ ఒడిలిపోయిన వేళ్లతో అమ్మ తల నివురుతూ బోసినవ్వు నవ్వుతూ పిల్లాన్ని పలకరిస్తే అమ్మ స్పర్శ చేత కలిగిన ఊరట జన్మలో దేనివల్ల కలుగుతుంది? అమ్మ అమ్మే లోకంలో. ఆ అమ్మ ప్రేమంతా మళ్ళీ ఇంతమంది అమ్మతనం ఆ అమ్మలో ఉంది కదా. ఇంకా అమ్మకు ఒక్క స్వార్థం ఉంటుంది, మా అమ్మ ప్రేమ నా మీదే, ఎదురింటి వాళ్ళ మీద అంత ఉండదు. కానీ ఆ తల్లికి ఆ బ్రహ్మకీట జనని, చీమ దగ్గర నుంచి పర్వతం వరకు ఆవిడ బిడ్డలే. ఎంత ప్రేమ నా తల్లిది. ఆ ప్రేమ అంతా ఆవిడ చిరునవ్వులో కనపడుతుంది. అందుకే ఆ మూకశంకరులు మందస్మిత శతకం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు అమ్మవారి చిరునవ్వు మీద. అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఆయన పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అంటారు. అమ్మా నీ చిరునవ్వుకి ఉపమానం నేనేం చెప్పను. అమ్మ నవ్వు ఎంత శుద్ధంగా ఉంటుంది అంటే ఆయన ఆలోచించారు. చచ్చేవాణ్ణి కూడా బ్రతికించేది అమృతం. అమృతం కోసం కదూ అందరూ వెంపర్లాడతారు. మా అమ్మ చిరునవ్వు అమృతంలా ఉంటుంది అందామని అనుకున్నానమ్మా, కానీ నాకే సిగ్గేసిందమ్మా, అమృతంతో నీ చిరునవ్వు పోల్చలేను. ఎందుకు పోల్చవు అంటావేమో. పీయూషం ఖలు పీయతే సురజనైః దుగ్ధాంబుధిర్మధ్యతే. పాలసముద్రంలోకి పర్వతాన్ని దిప్పి దానికో పావుని చుట్టి ఇటు రాక్షసులు అటు దేవతలు పట్టి చిలికితే పైకొచ్చింది అమృతం. దాన్ని రాహువు కేతువు కూడా తాగారు, దేవతలు తాగారు. అటువంటి అమృతానికి సహజంగా చిరునవ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం ఇవ్వగలిగిన నీ చిరునవ్వుకి పోలిక. అమృతంతో పోల్చలేనమ్మా. అమృతం ఎక్కడ పనికి వస్తుందమ్మా నీ చిరునవ్వు ముందు తీసేశాను. పోన్లే దేంతో పోలుస్తావు? పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే. అమ్మా నీ చిరునవ్వుని పోల్చడానికో వస్తువు దొరికింది నాకు. ఏమిటి శంకరా? మూకశంకరుల్ని. అమ్మ గంగానది లాంటి నవ్వు నీ నవ్వు. గంగ పరమ పవిత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవిత్రత అంతా? అందరి పాపములు తీయగలిగిన శక్తికి గంగకెక్కడది అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో అంటారు, భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు. పరమశివుని యొక్క శరీరాన్ని తాకి పడింది కాబట్టి గంగకు ఆ శక్తి వచ్చింది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారం బగు నురుగుతో పొంగుతో పువ్వాత తుంపర్లతో భంగుల్సల్పుచు జంగలించుతున అభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుం శంకర.
ఆ పొంగి పొరలుతూ వచ్చి పడుతున్నటువంటి గంగమ్మని పట్టాడు. ఇప్పటికీ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి మీద ఇలా నిలబడి జటలు ఇలా విస్తరించి ఇలా పైకి గంగమ్మ వంక చూస్తూ అహంకరించి పడుతున్న గంగని తన జటాజూటంలో బంధించిన శివస్వరూపం ఉంటుంది అక్కడ. అలా ఆ గంగమ్మమ్మ లోకముల యొక్క పాపములనన్నింటినీ పోగొట్టగలదు. అందుకని గంగమ్మతో నీ యొక్క చిరునవ్వుని పోలుస్తాను అని అమ్మ పోల్చావు. ఎందుకు పోల్చవు అంటే, అమ్మా ఆ గంగని బ్రహ్మగారు పిలిచి కింద పడు నిన్ను పరమశివుడు పట్టుకుంటాడు అన్నప్పుడు అహంకరించింది. పరమశివుడు నన్ను పట్టుకుంటాడా ఏమిటో అనుకుంటున్నాడు అమాయకుడు. నేను పొంగుతూ పొరలుతూ ఆకాశంలోంచి కింద పడినప్పుడు ఈడ్చేస్తా పాతాళ లోకానికి శివుణ్ణి కూడా, ఎక్కడ పట్టగలడు శివుడు నన్ను అంది. అహంకరించిందని పరమశివుడు ఆగ్రహించి తన జటాజూటంలో బంధించేశాడు. అలా పడుతూనే ఉంది కొన్ని సంవత్సరాలు, చుక్క నీరు కింద పడలేదు, ప్రవాహం తిరుగుతూనే ఉంది. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గడేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనూతున శివ శివం అంటారు రావణ బ్రహ్మ. ఆయన తాండవం చేస్తుంటే కుండలో నీళ్లు తిరిగినట్టు ఆ జటాజూటంలో గంగమ్మ తిరుగుతూ ఉంటుంది. గంగాతరంగ రమణీయ జటాకలాపం అంటాం కదా, ఆ గంగని బంధించాడు. అప్పుడు భగీరథుడు వచ్చి ప్రార్థించాడు. ఆవిడ అహంకరించింది, కానీ మా పితృదేవతలు తరించాలి, విడిచిపెట్టండి అంటే అప్పుడు విడిచిపెట్టాడు. అమ్మ అహంకారాన్ని పొందినటువంటి గంగమ్మకి నీ చిరునవ్వుకి పోలిక పోల్చనమ్మా. అయితే అమృతం పనికిరాదు, గంగ పనికిరాదు, మరి దేంతో పోలుస్తావు? సీతాంశుర్పరిభూయతే చతమసా తస్మాదనేతాదృశీ. అమ్మ చంద్రబింబంతో పోలుస్తా. చంద్రబింబం చల్లగా ఉంటుంది, తాపోపశాంతి, ఎంతటి తాపాన్నైనా పోగొడుతుంది. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చంద్రుడిని చూస్తే మురిసిపోతారు. అటువంటి చంద్రుడితో పోలుస్తానమ్మా. సుధాకిరణుడు అని పేరు కదూ, అమృతం కారుతుంటుంది ఆయన కిరణములలోంచి. అందుకనమ్మా ఆయనతో పోలుస్తా అని మళ్ళీ ఆయన అన్నారు, వద్దమ్మా చంద్రుడితో పోల్చాను. మళ్ళీ ఏమైంది అంటే అన్నారమ్మా, రాహువు కేతువు అనబడేటటువంటి 2 దుష్టగ్రహాలు కూడా, పాపగ్రహాలు కూడా అప్పుడప్పుడు పర్వకాలమనందు చంద్రుణ్ణి గ్రసిస్తూ ఉంటాయి. అటువంటి వారి చేత గ్రసింపబడేటటువంటి చంద్రుడు నీ యొక్క చిరునవ్వుతో పోల్చడానికి సరిపోతాడా? సరిపోడమ్మా. మరి దేంతో పోలుస్తావు నా చిరునవ్వుని? కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మా నాకు తెలిసినంత వరకు నా వాక్కులకు నీ చిరునవ్వుతో పోల్చడానికి సరిపోయిన ఉపమానము దొరకలేదు. నీ చిరునవ్వుకు నీ చిరునవ్వే సాటి. అంత గొప్ప చిరునవ్వమ్మా నీ చిరునవ్వు అన్నారు. అంత చక్కటి చిరునవ్వుతో నిలబడి ఉంటుంది. ఎంత ప్రేమ తల్లిది. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహా నిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. తల్లి రైల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు తల్లి తన పక్కన పట్టుకున్నటువంటి పసిపిల్లవాడి మీద చెయ్యి వేసి పడుకుంటుంది. ఒక రాత్రి వేళ ఈ రైలు ఇటు వెడుతుంటే అటువైపు నుంచి వస్తున్నటువంటి రైలు మిక్కిలి వేగంతో కూత కూస్తూ వెళ్ళిపోయినప్పుడు పక్కన వెడుతున్నటువంటి రైలు చేసినటువంటి ధని చేత ఉలిక్కి పడినటువంటి పిల్లవాణ్ణి నిద్దట్లోనే తడిమి పొదివి పట్టుకుని చూసుకున్నటువంటి తల్లిలా ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం కళ్ళు తిప్పి ఇలా చూసుకుంటుంటుంది. ఎందుకని? అందరూ తన బిడ్డలు కనుక చూసుకుంటుంది ఆ తల్లి. అంత ప్రేమైకమూర్తి అయినటువంటి ఆ తల్లి యొక్క సౌజన్యం అనన్య సామాన్యం. అటువంటి దుర్గమ్మ ఆ తల్లి ఏమివ్వలేదు. శంకరులు అంటారు, అమ్మవారిని ఆరాధన చేస్తే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. అమ్మవారి యొక్క తద్భజనవాన్. అమ్మా నిన్ను భజించిన వాడు ఉంటాడే, నిన్ను ఉపాసన చేసిన వాడు ఉంటాడే, వాణ్ణి రక్షించడానికి అమ్మా నువ్వేమి చెయ్యవు, ఏమైనా ఇస్తావు. ఆ తల్లి అనుగ్రహం వచ్చిందా గంగా ప్రవాహం అంతే. అంత గొప్ప కవనాన్ని ఇచ్చేస్తుంది ఆ తల్లి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం
వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః పణితయః. మధుక్షీరద్రాక్ష తేనె పాలు ద్రాక్ష పళ్ళు తేలికగా పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎలా జీర్ణమైపోతాయో, ఎంత మధురంగా ఉంటాయో అంత మధురమైన మాటలు, అంత సారవంతమైన మాటలు పలకగలిగినటువంటి శక్తి ఇస్తుంది ఆవిడ. అంతటి సరస్వతీ కటాక్షాన్ని వర్షించేస్తుంది. మూకశంకరులు కామాక్షి పరదేవత దేవాలయంలో కూర్చునుండగా అమ్మవారు నడిచి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే పక్కన వేరొకరు కామాక్షి దర్శనం కోసం ధ్యానంలో ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పి చూశాడు. అమ్మవారి పాద మంజీరముల ధ్వని వినపడి కళ్ళు విప్పాడు. ఇలా నడిచి వెడుతోంది. ఆయన ఇటు తిరిగి కూర్చున్నాడు. ఈ మైక్ ఎలా ఉందో అలా కూర్చున్నాడు. నేను ఎలా ఉన్నానో అలా కామాక్షి పరదేవత నడిచి వెడుతోంది. అమ్మవారు నిలబడింది, ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ఇలా నోరు తెరిచాడు అమ్మవారి వంకి ఇలా చూసి. అనుగ్రహం కావాలనుకుంటున్నాడు కదూ. వెంటనే ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు సువాసినీత్వానికి ప్రతీక తాంబూల చర్వణం. మధ్యాహ్నం తాంబూలం నవలాలి సువాసిని. ఆ తాంబూల చర్వణం చేస్తోంది. ఆ తాంబూలపు పిడచ తీసి నోట్లో పెట్టింది. ఛీ ఆడదాని ఎంగిలి అని తల తిప్పేసుకున్నాడు. పక్కన మూకశంకరులు కూర్చున్నారు, పుట్టుకతో మూగవారు. ఆయన నోరు తెరిచి అన్నారు. ఆయన నోట్లో పెట్టింది. ఆయన నోటికి అమ్మవారి నోట్లో నవ్వులుతున్నటువంటి ఆ తాంబూలపు పిడచ తగిలిందంతే. ఇలా కదూ కూర్చునున్నారు. అమ్మవారి పాదములు, వేళ్ళు, వేళ్లకున్న మట్టెలు, పాద మంజీరములు, ఆ చీర, దానికి ఉన్న అంచు కనపడ్డాయి. వెంటనే ఆయన నోటి వెంట అమ్మవారి పాదముల మీద 100 శ్లోకములు వచ్చాయి. పాదారవింద శతకము. ఇలా తలపైకెత్తి చూశారు. అమ్మవారు ఇటు తిరిగి ఇలా నవ్వు నవ్వింది, చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకము. ఇలా చూసింది అమ్మవారు. ఇలా చూస్తే ఆ కడగంటి చూపు ఎంత శక్తివైందో చెప్పడానికి కటాక్ష శతకము అని 100 శ్లోకాలు చెప్పారు. సరస్వతి ఎవరు అంటే ఏం చెప్పారంటే సర్వశుక్లా సరస్వతి అన్నారు. అంత తెల్లగా ఉంటే ఆవిడ సరస్వతీదేవి. చేతిలో స్ఫటికమాల పట్టుకుంటుంది. తెల్లటి కాంతితో ఉంటుంది. తెల్లటి పద్మంలో కూర్చుంటుంది. అన్ని తెలుపు సంబంధమే. ఎందుకు ఆ తెలుపు సంబంధంతో ఉండడము అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మనిషి లోపల ఎప్పుడూ కూడా మంచి భావనలతో ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసే బుద్ధితో ఉండాలి. ప్రత్యేకించి పిల్లల విషయంలో సరస్వతీదేవి ఒక మాట చెప్తూ ఉంటుంది. ఆవిడ ఎడం చేతితో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేతితో అక్షమాల పట్టుకుంటుంది. దేవతలు ఎప్పుడైనా ఎడం చేత్తో ఒకటి, కుడి చేత్తో ఒకటి పట్టుకుంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఒక విషయం తెలుసుకోమంటున్నారు అని గుర్తు. ఎడం చేత్తో ఏది పట్టుకున్నారో దానికన్నా కుడి చేత్తో పట్టుకున్నది గొప్ప అనర్థం. ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంది అంటే పుస్తకాలు కన్నా గొప్ప ఏది? కుడి చేత్తో పట్టుకున్న అక్షమాల. సత్యం వద, ఇప్పుడు సత్యం మాట్లాడండి అంటే సత్యం మాట్లాడాలి, అంతేగాని సత్యం వద అని చదువుకోవడానికి కాదు. ధర్మం చరా అంటే చదువుకోవడానికి కాదు, ధర్మం ఆచరించాలి. ఏది చదివారో అది ఆచరించాలి. చదివినది మనసులోకి వెళ్ళాలి, చదివినది ఆచరించాలి. ఈ రెండూ జరిగితే సరస్వతీ కటాక్షం ఉన్నది అంటారు. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మవక్త్రాయై నమః.
ॐ शिवानुजायै नमः। ॐ पुस्तकधृते नमः। ॐ ज्ञानसमुद्रायै नमः। ॐ रमायै नमः। ॐ परायै नमः। ॐ कामरूपायै नमः। ॐ महाविद्यायै नमः। ॐ महापातकनाशिन्यै नमः। ॐ महाश्रयायै नमः। ॐ मालिन्यै नमः। ॐ महाभोगायै नमः। ॐ महाभुजायै नमः। ॐ महाभाग्यायै नमः। ॐ महोत्साहायै नमः। ॐ महोत्साहायै नमः। ॐ दिव्याङ्गायै नमः। ॐ सुरवन्दितायै नमः। ॐ महाकाళ్यै नमः। ॐ महापाशायै नमः। ॐ महापाशायै नमः। ॐ महाकारायै नमः। ॐ महाङ्कुशायै नमः। ॐ सीतायै नमः। ॐ विमलायै नमः। ॐ विश्वायै नमः। ॐ विद्युन्मालायै नमः। ॐ वैष्णव्यै नमः। ॐ चन्द्रिकायै नमः। ॐ चन्द्रवदनायै नमः। ॐ चन्द्रलेखाविभूषितायै नमः। ॐ सावित्र्यै नमः। ॐ सुरसायै नमः। ॐ देव्यै नमः। ॐ दिव्यालङ्कारभूषितायै नमः। ॐ वाग्देव्यै नमः। ॐ वसुधायै नमः। ॐ तीव्रायै नमः। ॐ महाभद्रायै नमः। ॐ महाबलायै नमः। ॐ भोगदायै नमः। ॐ भारत्यै नमः। ॐ भामायै नमः। ॐ गोविन्दायै नमः। ॐ गोमत्यै नमः। ॐ शिवायै नमः। ॐ जटिलायै नमः। ॐ विन्ध्यवासायै नमः। ॐ विन्ध्याचलविराजितायै नमः। ॐ विन्ध्याचलविराजितायै नमः। ॐ चण्डिकायै नमः। ॐ वैष्णव्यै नमः। ॐ ब्रह्म्यै नमः। ॐ ब्रह्मज्ञानैकसाधनायै नमः। ॐ सौदामिन्यै नमः। ॐ सुधामूर्त्यै नमः। ॐ सुभद्रायै नमः। ॐ सुरपूजितायै नमः। ॐ सुवासिन्यै नमः। ॐ सुनासायै नमः। అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి